చిన్ను, మిన్ను మరియు స్నేహితుల గొప్ప పాఠం. గొప్ప అడవిలో ఉన్న చిన్ను, మిన్ను ఇద్దరూ మంచి స్నేహితులు. ఒకరోజు చిన్ను మిన్నును అడిగాడు, చిన్ను, మిన్ను, నీకు తెలీదు కదా? నేను ఎంత చొరవగా పరిగెడతానో. నేను ఈ అడవిలో అందరికన్నా వేగంగా పరిగెడతాను. మిన్ను స్మితంగా నవ్వుతూ చెప్పింది, మిన్ను, చిన్ను, వేగం తప్ప సమయం కూడా ముఖ్యం. చూద్దాం. మనం ఈ రోజు ఒక పోటీ పెట్టుకుందాం. చిన్ను వెంటనే అంగీకరించాడు. పోటీ కోసం తోట దగ్గర ఒక చెరువు వరకు పోటీ పెట్టారు. పోటీ ప్రారంభమైంది. చిన్ను వేగంగా పరిగెత్తడం ప్రారంభించాడు. అటు మిన్ను నెమ్మదిగా పరిగెత్తుతోంది. చిన్ను తనకు ఎవరూ పోటీ కాలేరని భావించి తాటాకు చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకున్నాడు. మరికొంచెం సమయం గడిచిన తర్వాత మిన్ను నిద్రపోతున్న చిన్నును తప్పించి ముందుకు సాగింది. చిన్ను మెలకువ వచ్చినప్పుడు మిన్ను గెలిచినట్లే. మిన్ను చిరునవ్వుతో చెప్పింది, చిన్ను, వేగం మాత్రమే కాదు, సహనం కూడా ముఖ్యమని గుర్తుంచుకో. చిన్ను తలూపుతూ అంగీకరించాడు, అవును మిన్ను, ఈ రోజు నేను ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాను. ధన్యవాదాలు. అప్పటినుంచి ఇద్దరూ స్నేహంగా, ఒకరికి ఒకరు సహాయం చేస్తూ మంచి మిత్రులుగా జీవించారు. మళ్లీ అల్లరి. ఒకరోజు చింత చెట్టుపైన ఉన్న మిన్ను చిన్నును పిలిచింది. మిన్ను, చిన్ను, ఈరోజు మేము మంచి పంచదార పండ్లు తింటామా? చిన్ను, మరి ఎలా తీసుకురాగలం? చెట్టు ఎత్తుగా ఉంది కదా? మిన్ను, అదే నా బుద్ధి. నీ ఎత్తు ఎక్కువ కాబట్టి నువ్వు దిగువ స్తంభం కదిలిస్తే పండ్లు క్రింద పడతాయి. చిన్ను సరదాగా చెట్టు దగ్గరికి వెళ్లి కదిలించాడు. పండ్లు కింద పడాయి. కాని అనుకోకుండా పెద్ద కొమ్మ కూడా చిన్ను మీద పడింది. మిన్ను భయపడి వేగంగా కిందికి దూకింది. చిన్ను, నువ్వు సరి ఉన్నావా? చిన్ను నవ్వుతూ చెప్పాడు, ఇప్పుడే నేర్చుకున్నాను, మిన్ను. ప్రతి పని ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.